హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ 'జగడాల మొగుడు కజ్జాల పెళ్ళాం'. కమలాపురంలోని కనకయ్యకు, కనకమ్మకు పెళ్లి కుదిరినప్పుడు అతికినట్టుగా పేర్లు కుదిరిన ఈ మొగుడు పెళ్ళాలు ఎంత అన్యోన్యంగా ఉంటారో కదా అనుకున్నారు ఊళ్ళో జనం. అయితే పెళ్ళై ఏడాది తిరగకుండానే వాళ్ళు జగడాల మొగుడు కజ్జాల పెళ్ళంగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరికి క్షణం కూడా పడేది కాదు. ప్రతి చిన్న విషయానికి పెద్దగా అరుచుకుంటూ రచ్చ చేసుకునేవారు. ఒకరోజు రాత్రి పిల్లికోన అరుపుతో నిద్రాభంగమైంది కనకయ్యకు. ఆ పిల్లికోన ఏ కిటికీలోంచి లోపలికి దూకిందో కానీ వాళ్ళ మంచం కిందే కూర్చుని మ్యావ్ మ్యావ్ అంటూ అరవసాగింది. కనకయ్య కోపంగా, ఏమేవ్ కుంభకర్ణుడి ముద్దుల చెల్లెలా, రాత్రి పడుకునే ముందు అన్ని కిటికీల తలుపులు మూయమంటే మూయవు కదా, ఆ పిల్లికోనను అవతలకు తోలు అంటూ నిద్రలో ఉన్న పెళ్ళాన్ని ముసుగులాగి మరీ లేపాడు. కనకమ్మ గట్టిగా ఆవలిస్తూ, అర్ధరాత్రి ఏమిటి అంకమ్మ శివాలు, కావలిస్తే నువ్వే దాన్ని అవతలకు తోలు, దాని అరుపుకి చెడే నిద్ర కాదు నాది అన్నది ముఖం మీదకు దుప్పట్లాక్కుంటూ. ఇక ఆమెతో లాభం లేదని నిద్ర కళ్ళతోనే మంచం దిగి గోడ కానించి ఉన్న కర్రను చేతిలోకి తీసుకున్నాడు కనకయ్య. పిల్లికోన పడక గదిలోంచి మధ్య గదిలోకి, అక్కడి నుంచి ముందు గదిలోకి కనకయ్యను పరిగెత్తించింది. కనకయ్య ముందు గదిలోకి వస్తూనే మళ్ళీ పిల్లికోన లోపలికి వెళ్లకుండా ఆ గది తలుపులు మూశాడు. తర్వాత వీధి తలుపు తీసి పిల్లికొనను అదిలించాడు. పిల్లికొన మ్యావ్ అని అరుస్తూ చీకట్లోకి పారిపోయింది. విజయం తనదే అనుకుంటూ కనకయ్య వీధి తలుపు మోయబోతూ ఉంటే నిలువెత్తు దొంగలిద్దరూ ఆ పిల్లికోనను కిటికీలోంచి లోపలికి పంపకం మేం చేసిన పనే, దాన్ని బయటకు తోలడానికి వీధి తలుపో పెరట తలుపో తీస్తావని మాకు తెలుసు అంటూ దుడ్డు కర్రలతో లోపలికి ప్రవేశించారు. కనకయ్య నిలువెల్లా వణికిపోతూ ఏదో అనబోయాడు. కానీ దొంగల్లో ఒకడు దుడ్డుకర్ర జలిపిస్తూ, నోరెత్తకు, అసలే మేం మంచివాళ్ళం కాదు అన్నాడు. తర్వాత వాళ్ళు కనకయ్యను ముందు గదిలో ఉన్న స్తంభానికి వెంట తెచ్చిన తాడుతో కట్టివేయసాగారు. ఆ సరికి కనకయ్య కాస్త స్థిమితపడి, తాడంతా నన్ను కట్టడానికే సరిపెట్టకండి, అవతల గదిలో నా పెళ్ళాం ఉన్నది, దానికి కాస్త బొద్దు శరీరం కూడా అన్నాడు. నేను ఆడవాళ్లను కంటి చూపుతోనే కసిరి కట్టేయగలను అంటూ ఎర్రటి కళ్ళున్న నల్ల దొంగ పెద్దగా నవ్వాడు. ఇంతలో పిల్లి కళ్ళ తెల్ల దొంగ వీధి తలుపు గడియ పెడుతూ ఉంటే నల్ల దొంగ కనకమ్మ ఉన్న గదిలోకి వెళ్ళాడు. అలికిడి విని కనకమ్మ పక్క మీద కదులుతూ, నువ్వెక్కడి మగాడివయ్యా, పిల్లికోనను అవతలకి తోలడానికి పులితో యుద్ధం చేసినంతసేపా అన్నది గదిలోకి వచ్చింది కనకయ్య అనుకుని. నీ మొగుడు వైభోగం కళ్ళార చూద్దువు గాని, నోరు మూసుకొని నాతోరా అంటూ కనకమ్మ మెడ మీద దుడ్డు కర్ర ఆనించాడు నల్ల దొంగ. దానితో కనకమ్మకు నిద్రమత్తు వదిలిపోయింది. ఆమె దొంగ వెనకగా వచ్చి స్తంభానికి కట్టి ఉన్న కనకయ్యను చూస్తూనే కడుపు చెక్కలయ్యేలా నవ్వి, ఆహా ఎంతకాలంగా నేను చేయాలనుకున్న పని ఇది అన్నది. ఇది విని దొంగలు తెల్లబోయారు. ఆ మొగుడు పెళ్ళాలకు బొత్తిగా పడదని, ఇక తాము వచ్చిన పని చాలా సులువని వాళ్ళు అనుకున్నారు. నల్ల దొంగ ఆమెతో, ఇక నోరు మూసుకొని ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ మూటకట్టు అన్నాడు కఠినంగా. అయ్యో కర్మ, రేకు డబ్బాలు సత్తుపళ్ళాలు తప్ప ఇంట్లో ఏమున్నాయి, నా మొగుడు నిన్ననే జీతం డబ్బు మూట కట్టి తెచ్చి తల కింద పెట్టుకొని పడుకున్నాడు, పెళ్ళై 4 ఏళ్లైనా జీతం రాళ్ళెన్నో చెప్పని పీనాసి, ఆ మూట తెచ్చుకుని డబ్బు ఎంతుందో నాకు చెప్పండి నల్ల దొంగ గారు అన్నది కనకమ్మ. జీతం డబ్బంతా దొంగల పాలు చేస్తావా, ఈ నెలంతా పస్తు పడుకుంటే రోకం కుదురుతుందిలే నీకు అంటూ పళ్ళు నూరాడు కనకయ్య. పస్తు పడుకునే కర్మ నాకేం పట్టలేదు, మళ్ళీ జీతం వచ్చేదాకా పుట్టింట్లో దర్జాగా గడిపి వస్తాను అన్నది కనకమ్మ గొప్పగా. నల్ల దొంగ కనకయ్య తల దిండు కింద నుంచి డబ్బు సంచి తీసుకువచ్చి, ఇప్పుడు సమయం అట్టే లేదు, డబ్బెంత ఉందో మహారణ్యంలోని మా చీకటికొండ గుహలో లెక్క పెట్టి వచ్చే అమావాస్యకి ఇక్కడికి వచ్చి నీతో చెబుతాలే చెల్లెమ్మ అంటూ పెద్దగా నవ్వాడు. దానిదేముందిలే అన్నయ్య, వచ్చే అమావాస్య కాకపోతే ఆ పై అమావాస్య, సరే చూడు, ఉంగరం లేక నీ వేళ్ళు బోసుగా కనబడుతున్నాయి, ఈయన వేలికి మా పుట్టింటి వాళ్ళు పెట్టిన పగడపు ఉంగరం ఉంది, ఎప్పుడు వాళ్ళని ఆడిపోసుకునే మనిషికి వాళ్ళు ఇచ్చిన ఉంగరంతో పనేమిటి, నువ్వు తీసుకో అన్నది కనకమ్మ. ఆ వెంటనే నల్ల దొంగ కనకయ్య వేలి ఉంగరాన్ని ఓడబెరుక్కున్నాడు. కనకయ్య ఉక్రోషంతో ఊగిపోతూ, అయ్యా తెల్ల దొంగ గారు, దొంగల భయం కొద్దీ నా పెళ్ళాం నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి పెరటి బావిలో దాచింది, ఏ పండగ పబ్బం వచ్చినా చీకట్లో బావిలోకి దిగి ఆ పెట్టె పైకి తీసుకురావడం, పనయ్యాక మళ్ళీ భద్రంగా బావిలోకి జారవేడటం
ఈ బండ చాకిరి అంతా దీన్ని కట్టుకున్నందుకు నేను చేయలేక చచ్చిపోతున్నాను. బాబాబు, ఆ నగల పెట్టెను పట్టుకుపోండి అని చెప్పాడు. కనకమ్మ గొల్లుమంటూ, పెళ్ళయి ఇన్నేళ్లైనా నువ్వు వేసమెత్తు బంగారం కొన్న పాపాను పోలేదు. నా బంగారం అంతా ఎత్తుకెళ్ళమనడానికి నువ్వెవడివి అంటూ రాగాలు ప్రారంభించింది. మర్యాదగా పెరట్లో బావి దగ్గరకు పద అంటూ తెల్ల దొంగ కత్తి ఎత్తి బెదిరించాడు. అలా దారిలో పెట్టు అంటూ నవ్వాడు కనకయ్య. మనం పెరట్లోకి వెళ్ళగానే ఆయన కేకలు పెడితే మీ పనేం గాను, నోట్లో గుడ్డలు కుక్కండి అంటూ కనకమ్మ అందుబాటులో ఉన్న తుండుగుడ్డను నల్ల దొంగ చేతికి ఇచ్చింది. కనకయ్య కోపంగా ఏదో అనే లోపల తుండుగుడ్డను అతని నోట్లో తొక్కేశాడు నల్ల దొంగ. తెల్ల దొంగ బావిగట్టునే బాల్చి ఉన్న తాడు విప్పి ఒక కొనను గిలకకు పక్కనే ఉన్న చెక్కకు గట్టిగా కట్టి మరొక కొన పట్టుకొని బావిలోకి దిగాడు. కనకమ్మ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, పరమ దుర్మార్గుడు, మా అమ్మ పెట్టిన నగల ఆచూకీ చెప్పేశాడు. నేను మాత్రం తక్కువ తిన్నానా? నా మొగుడి తల్లి కాశీయాత్రకు వెళుతూ తన నగలన్నీ పచ్చలు తాపిన వడ్డానంతో సహా రేకుపెట్టెలో పెట్టి సామానుల గదిలో అటక మీద దాచింది. ఆ నగలు విడిచిపెట్టే సుమా అన్నది నల్ల దొంగతో. అప్పటికే తొలికోడి కూయడంతో నాకు ఆ గది చూపించు అని తొందర చేస్తూ కనకమ్మ వెంట ఇంటి లోపలికి వచ్చాడు నల్ల దొంగ. వాడు పాత సామాన్ల గదిలోని అటక ఎక్కగానే ఠపీమంటూ ఆ గది తలుపులు మూసేసింది కనకమ్మ. తర్వాత ఆమె తాపీగా కనకయ్య కట్లు విప్పి నోట్లోని తుండుగుడ్డలు ఆగేసి ఇద్దరు దొంగలు దొరికారు. ఇక బారెడు పొద్దెక్కేసరికి మనం నిశ్చింతగా నిద్రపోవచ్చు అన్నది. ఎక్కడున్నారు వాళ్ళు అని ఆత్రంగా అడిగాడు కనకయ్య. ఒక చచ్చు వెధవ పాతాళంలో, మరొకడు ఆకాశంలో అన్నది కనకమ్మ. ఇదే నీతో వచ్చిన చిక్కు, ఏ సంగతి విడమరిచి చెప్పు అని కస్సుమన్నాడు కనకయ్య. ఒకడు బావిలోను, మరొకడు అటక మీద ఉన్నట్టు చెప్పింది కనకమ్మ. నీ తెలివి తెల్లారినట్టుంది. ఆ తెల్ల దొంగ ఈసరికి బావిలోంచి బయటపడి ఉంటాడు అన్నాడు కనకయ్య. నేను సామాన్ల గదిలోకి నల్ల దొంగను బయలుదేరదీసే ముందే తెల్ల దొంగ గిలకకు పక్కన చెక్కకు కట్టిన తాడు ముడి ఊడదీసేశాను అన్నది కనకమ్మ నవ్వుతూ. ఆ తర్వాత తెల్లవారే సమయాన కనకయ్య వెళ్ళి గ్రామ పెద్దకు సంగతి అంతా చెప్పేశాడు. ఆయన కాపలా వాళ్లతో వచ్చి దొంగలను పట్టుకున్నాడు. కనకయ్య కనకమ్మ దొంగల దగ్గర ఉన్న తమ డబ్బు ఉంగరం లాగేసుకున్నారు. ఆ ఇద్దరు పేరు మోసిన గజ దొంగలు. వాళ్లను పట్టించిన వాళ్లకు ఆ ప్రాంతం జమీందారు చాలా పెద్ద మొత్తంలో బహుమానం ఇస్తాడని లోగడ చాటింపు వేయించారు. బహుమానం నాదే, లేని నగలు బావిలో ఉన్నట్లుగా నాటకమాడి దొంగల ఆట కట్టించింది నేను, బహుమతి నాకే దక్కాలి అంటూ పెళ్లాంతో వాదనకు దిగాడు కనకయ్య. పెళ్లి నాటికే లేని అత్తను ఆవిడ నగలను సృష్టించి ఒక చిన్న కట్టుకథతో నల్ల దొంగను అటక మీద, తెల్ల దొంగను బావిలోకి దూకించింది నేను, బహుమతి నాకే దక్కాలి అంటూ పోట్లాటకు దిగింది కనకమ్మ. మీరు ఇలా కాట్లాడుకుంటూనే గొప్ప ఘనకార్యం చేశారు. కలిసిమెలిసి ఉంటే మీకు ఎదురే లేదు అని గ్రామ పెద్ద, ఊళ్ళో వాళ్ళు వాళ్ళని మెచ్చుకొని జమీందారు బహుమతి డబ్బు పంపగానే ఘనంగా సన్మానించి డబ్బును వాళ్ళిద్దరికీ సమానంగా పంచారు.